హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. తెలంగాణ ఎంసెట్ వాళ్ళకి ఫలితాలు అనేవి అయితే విడుదలయ్యాయి. తర్వాత ప్రాసెస్ చూసుకుంటే కౌన్సిలింగ్ ప్రాసెస్. సో కౌన్సిలింగ్ సంబంధించి మనకు కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేస్తేనే మీకు అక్కడ సీట్ అయితే వస్తుంది. చాలామంది ర్యాంక్ వచ్చిన సీట్ అయితే రాదు, ఎందుకంటే ఈ సర్టిఫికెట్స్ లేకపోవడం వల్ల. ఈ సర్టిఫికెట్స్ మీద మీ ఫీజు రియంబర్స్మెంట్ ప్రతిదీ కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో సర్టిఫికెట్స్ ఏంటి, ఏమేం కావాలి, ప్రతిదీ కూడా క్లారిటీగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ సపోర్ట్ ఉంటేనే టైం టు టైం మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. సో అందుకోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో 30 లైక్స్ టార్గెట్ ఇస్తాను, అందరూ కూడా లైక్ చేయండి, కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఎంసెట్ కౌన్సిలింగ్కి కావాల్సిన కొన్ని డాక్యుమెంట్స్ అయితే తెలుసుకుందాం. అవి అయితే కంపల్సరీగా ఉండాలి. సో డాక్యుమెంట్స్ ఏంటంటే, సో ఫస్ట్ చూసుకుంటే ఎంసెట్ 2024 ర్యాంక్ కార్డ్. అంటే మీకు ఎంసెట్ రిజల్ట్ వచ్చిన తర్వాత కింద ర్యాంక్ కార్డ్ అయితే ఉంటుంది, అదైతే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదైతే మీ దగ్గర అయితే ఉండాలి కంపల్సరీగా అయితే. తర్వాత 24 హాల్ టికెట్, అంటే ఎంసెట్ 24 హాల్ టికెట్ అయితే మీ దగ్గర అయితే ఉండాలి. అండ్ అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ అయితే ఉండాలి. అలాగే ఎస్ఎస్సి మార్క్స్ మెమో, సో 10th సంబంధించిన మార్క్స్ మెమో దగ్గర అయితే ఉండాలి, ఒరిజినల్ ప్లస్ అలాగే 5 జిరాక్స్ కాపీస్ అయితే తీయించుకోండి, ఎందుకంటే మీకే యూస్ అవుతుంది. అండ్ అలాగే ఇంటర్ మార్క్స్ మెమో లాంగ్ అండ్ షార్ట్ కూడా ఉండాలి, అది కూడా ఒరిజినల్ అయితే ఉండేలా చూసుకోండి. ఎందుకంటే మీరు బీటెక్ కాలేజ్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది, లైక్ ఫార్మసీ కానీ అక్కడ కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది కాబట్టి సో ఖచ్చితంగా ఏవైతే ఉండాలి. సో ఇంటర్ టీసీ, సో ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ఇంటర్ టీసీ అయితే అవసరం లేదు, ఎందుకంటే మనకి ఇంకా కూడా సర్టిఫికెట్స్ అనేవి రాలేదు కాబట్టి అప్పుడైతే ఉంటాయి. అలాగే 6th to 10th ఇంటర్ సెకండ్ ఇయర్ బోనఫైడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి, అంటే 6th to 10th వరకు సర్టిఫికేట్ ఉంటుంది. అండ్ అలాగే ఇంటర్ వాళ్ళకి కూడా స్టడీ సర్టిఫికేట్ అయితే ఉంటుంది, అవైతే కంపల్సరీగా అయితే ఉండాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి అయితే ఉంటుంది. అండ్ అలాగే దీంట్లో చూసుకుంటే ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా, అది చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా 1/1/2024 తర్వాత మాత్రం ఉండాలి. అవి మాత్రం రిప్లికబుల్, అంటే అవి ఉంటేనే మాకు వ్యాలిడ్ అనమాట. చాలామంది లాస్ట్ ఇయర్ అప్లై చేసాము, సో జేఎంఎస్కి అప్లై చేసి అది మాత్రం వ్యాలిడ్ అవుతుందని చెప్పి మాత్రం అనుకోకండి. ఇప్పుడు మాత్రం అన్నీ కూడా కొత్తగా అయితే ఉండాలి. సో ఇప్పుడు కనుక లేకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రం ఖచ్చితంగా అయితే అప్లై చేయండి. ఒక 10 to 15 డేస్లో అయితే వస్తుంది. కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు కాబట్టి మనకి ఇంకా కూడా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అలాగే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అయితే ఉండాలి, అవి కూడా సేమ్. ఇక్కడ ఏంటంటే ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అనేది 1/4/2024 అయితే ఉండాలి, అంటే ఏప్రిల్ 1వ తారీఖు తర్వాత ఏదైతే ఉంటుందో అవి మాత్రం వ్యాలిడ్ ఈడబ్ల్యూ సర్టిఫికేట్ అయితే. అండ్ అలాగే స్పెషల్ కేటగిరీ వాళ్ళు చూసుకుంటే ఎన్సీసీ స్పోర్ట్స్ ఏపీపీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే మైనారిటీ వాళ్ళకి సో 10th టీసీ స్కూల్ ప్రిన్సిపల్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఈ విధంగా అయితే ఉంటుంది. సో మీకు మొత్తం కూడా క్లారిటీగా ఎటువంటి డాక్యుమెంట్స్ కావాలి అండ్ ఎన్ని జిరాక్స్ కాపీస్ కావాలో ప్రతిదీ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒరిజినల్తో పాటు 5 జిరాక్స్ కాపీస్ కూడా మీ దగ్గర ఉంచుకోండి, ఎందుకంటే ఒరిజినల్ కాలేజీ వాళ్ళు తీసుకుంటారు కాబట్టి మీకు ఎప్పుడైనా జిరాక్స్ కావాలంటే వాళ్ళు మళ్ళీ ఇవ్వరు. సో జిరాక్స్ కాపీ ఉందంటే మాత్రం మీకు ఖచ్చితంగా అయితే హెల్ప్ అవుతుంది. సో ఖచ్చితంగా జిరాక్స్ కాపీస్ అయితే తీయించుకోండి. అండ్ తర్వాత ఏమన్నా ఇంకా కావాల్సిన డాక్యుమెంట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కౌన్సిలింగ్ వచ్చిన నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత సో ప్రతిదీ మీకు కూడా మీకు గైడెన్స్ అయితే ఇస్తాను. సో అందుకోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఇన్ కేస్ మీకు ఇంకైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. అండ్ మీ యొక్క ర్యాంక్ ఎంత వచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి. డెఫినెట్గా మీకు ఏ కాలేజ్ సీట్ వస్తుంది, ఏ బ్రాంచ్ వస్తుందో కూడా చెప్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్.